మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. సల్మాన్ టైగర్ 3 మూవీ యుఎస్ లో 7.5 మిలియన్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల క్లబ్ లో చేరింది. కానీ మంగళవారం వసూళ్లు డ్రాప్ అవడంతో 300 కోట్ల బడ్జెట్ ని రాబట్టడం డౌటే అంటున్నారు. కనీసం వారం రోజులు ఓపెనింగ్స్ లానే వసూళ్లు వస్తే తప్ప బ్రేక్ ఈవెన్ కష్టం అంటున్నారు. అక్కినేని నాగచైతన్యతో విక్రమ్ కుమార్ చేసిన ప్రయోగం దూత. ఈ వెబ్ సిరీస్ రిలీజ్ కి రెడీ అయింది. వచ్చే నెల 1 నుంచి ఓటీటీలో సందడి చేయబోతోంది. RX100 డైరెక్టర్ అజయ్ భూపతి చేసిన మరో ప్రయోగం మంగళవారం. ఈ సినిమా 17th వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. అంటే ఒకరోజు ముందే ప్రివ్యూకి రంగం సిద్ధం చేసింది ఫిల్మ్ టీం. నటసింహం బాలయ్య హోస్ట్ గా చేస్తున్న అన్స్టాపబుల్ షోకి యానిమల్ టీం వచ్చింది. రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగ, రష్మిక కలిసి ఈ షోలో పార్టిసిపేట్ చేశారు. ఆల్రెడీ రికార్డ్ అయిన ఈ షోని ఈ నెల చివరి వారంలో టెలికాస్ట్ చేస్తారట. తెలుగు మూవీ హనుమాన్ పాన్ ఇండియా లెవెల్లో సందడి చేసేలా ఉంది. హిందీ థియేట్రికల్ రైట్సే 25 కోట్లు పలికాయట. మిగతా భాషలో రైట్స్ తో పాటు తెలుగు థియేట్రికల్ రైట్స్ కలుపుకుని 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయిందని తెలుస్తోంది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మూవీ ఫ్యామిలీ స్టార్ సంక్రాంతి రేసు నుంచి తప్పుకోనుందట. వరుస ఫెయిల్యూర్స్ ఫేస్ చేసిన విజయ్ పొంగల్ పోరులో పోటీ వద్దనే నిర్ణయానికి వచ్చాడట. అందుకే ఫ్యామిలీ స్టార్ ని ఫిబ్రవరికి బరిలోకి దింపాలనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. రిషబ్ శెట్టి మూవీ కాంతారాకి ప్రీక్వెల్ రెడీ కాబోతోంది. అందులో తన లుక్ ఎలా ఉంటుందో రివీల్ అయింది. భారీగా గెడ్డం పెంచిన రిషబ్ అదే లుక్ లో కాంతారా 2 చేస్తున్నాడంటున్నారు.